హాయ్ ఫ్రెండ్స్, ఇది జుట్టుకోడి చికెన్. జుట్టుకోడి అంటే గుడ్లు పెట్టేదానికి వాడతారు, లేయర్ చికెన్ కూడా అంటారు. ఇది బ్రాయిలర్ చికెన్ కాదు. కాకపోతే ఈరోజు జుట్టుకోడి ఎట్ చేస్తాను చూడండి. నూనె పోయాలి ఫ్రెండ్. ఫస్ట్ కూర వాడ్చుకోవాలంటే నూనె పోసుకున్నాక మళ్ళా కూర పోయాలా. కూర పోస్తాను చూడండి. కూర పోసేది చూడండి. ఇదే జుట్టుకోడి చికెన్, నాటుకోడి లాగే ఉంటుంది. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ వేసేసినాము. మనం వాడ్చే ముందర ఫస్ట్ కరింపాకు వేయాలా. కరింపాకు వేస్తానే మనం కొంచెం పసుపు వేయాలా. పసుపు చూసినారు కదా, కొంచెం ఎక్కువ వేయాలి, లేకపోతే కూర వాసన వస్తుంది. వేసినాక ఇంకా కలబెట్టాలి బాగా. ఇది 1.5 kg చికెన్ ఫ్రెండ్స్. చూసినారు కదా ఎట్లా చేయాలో. కొంచెం పెట్టిన ఉడకనిచ్చండి, ఒక 5 నిమిషాలు. మనం చూద్దాం. 5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేస్తాను చూడండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాము. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మంట పడుతుంది. సరేనా? చూడండి, కారం వేసాను. ఇంకా కలబెడదాం ఒకసారి. కలబెట్టి బాగా కలబెట్టాలి, కాన్ని కలిసేలాగా. చూడండి ఫ్రెండ్, ఎలా కలబెడుతున్నామో కొద్దిగా బాగా కలబెట్టండి. ఓకేనా? చూసినారు కదా ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా మనం విజిల్కి పెట్టచ్చు. చూడండి, బాగా కారం అంతా పెట్టింది. అది ఇంక మనం విజిల్కి పెట్టి మటన్ ఉడకచ్చాలి. ఒక 7-8 విజిల్లు రావాలి బాగా, అప్పుడు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్, ఇది క్యాస్ట్ ఐరన్ పెనుము. ఇనప పెనుములో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఫస్ట్ నూనె పోయాలా. చికెన్ తర్వాత చేయాలంటే నూనె పోయిన తర్వాత ఒక రవ్వ కరింపాకు వేయండి. ఊరికెట్ట వేసినాక తెల్లగడ్డలు దంచుకోవాలి. మనము ఒలిచిపెట్టేసిన తెల్లగడ్డలు పెట్టుంటాయి. నేను రోట్లో వేసి దంచుకోండి. రోల్లో చూడండి. వేయండి, బాగుంటుంది. మీ ఇంట్లో వడియాలు ఉంటే వడియాలు వేసుకోండి. మేము వడియాలు వేసుకుంటాము. ఇవి ఎట్టుంటాయి, ఉద్దిపప్పు, ఆవాలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అవన్నీ వేసి చేస్తారు. దీనికి మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఎర్రగడ్డ కోసుకోవాలి ఫ్రెండ్స్ కూరలోకి. ధనియాల పొడి కూడా వేసేసినాను ఫ్రెండ్స్. చూడండి చికెన్ ఎట్టుకున్నారు.
కొత్తిమీర వేస్తాను. ఇంకా కొత్తిమీర వేసి ఆపేస్తే అయిపోయినట్టు ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఉడకతానే ఉంటుంది ఇనప్పినం కాబట్టి. చూడండి, స్టవ్ ఆపేసినా కూడా ఇంకా కొంచెం ఉడకతానే ఉంటుంది. సలాడినాక మనం తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది ఇనప్పినంలో చేస్తే. చూసారా ఎలా ఉందో? దీన్ని సర్వ్ చేస్తాను. ఒక నిమిషం ఉండండి. షార్ట్ వీడియో మరి ఇప్పుడు తినలేదు అంటే బ్యాచ్ చూసినారు కదా, ఇదంతా మేము ముగ్గురు తినేస్తాము. తినేది చూడండి. మా సత్య కూర ఎట్టున్నదరా? సూపర్. చెప్పు అయి. సూపర్ ఉంది.